Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి అంటే మే 3కి చెందినటువంటి వాక్య భాగం పరమగీతాలు లాస్ట్ అధ్యాయం 8వ అధ్యాయం లాస్ట్ సెక్షను 5 నుండి 14 వరకు మనం చదువుకుందాం. ఈ పరమగీతాలు అది అంటే యేసుక్రీస్తుకి సంఘానికి అనువదిస్తే కొన్ని భాగాలు సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఈ పరమగీతాల్లో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని, ప్రతి వచనాన్ని అర్థం చేసుకోవాలి అనంటే అది కష్టతరమైనటువంటిది. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి రీతిగా అది స్త్రీ పురుషుల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ సంబంధాన్ని వ్యక్తపరిచేది అని చెప్పుకున్నాం. ఆ విధంగా చేస్తే దాన్ని ప్రతి వచనాన్ని, ప్రతి సెక్షన్‌ని అర్థం చేసుకోవటం కూడా కష్టం అన్నమాట. ఏ విధంగా అప్లై చేయాలి అనేది. కాబట్టి దీన్ని మనసు పెట్టి మీరు వినండి. తర్వాత సూక్ష్మంగా చదువుకుని దీనిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ సందేశాన్ని అంటే ఈ పరమగీతాల్లో ఉన్నటువంటి సందేశం మరి 66 గ్రంథాల్లో ఇంకా ఎక్కడా ఉండదు. భార్యాభర్తల మధ్య కలిగినటువంటి ప్రేమ ఎంతో బలంగా ఇక్కడ వివరించబడింది. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇక్కడ శోభనం అని మనం అంటాం, అది యుఫిమిజం. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ కలయికను గురించి కన్సమేషన్ అంటారు. దాని శోభనం అని కొంతమంది వాడతారు. అది తిరిగి ఇక్కడ జరుగుతున్నట్లుగా ఈ భాగంలో 8:9 నుండి 8:4 వరకు చిత్రీకరిస్తుంది. వారు విడిపోవటం, మరలా ఒకరినొకరు వెంటాడటం, మరలా శోభనం, ఈ విధంగా పదే పదే జరుగుతున్నట్లుగా ఉంటుంది. కానీ ఈ చివరి భాగంలో అంటే 8వ అధ్యాయం 5 నుండి 14 వరకు ఆ భాగంలో ఆ విధంగా కనిపించదు. అంటే తిరిగి జరుగుతున్నట్టుగా కనిపించదు. ఈ గ్రంథంలోని పాత్రలన్నీ ప్రియురాలు, స్త్రీ అని అంటాడు. స్త్రీ అని అంటాడు. ఎందుకంటే ఈ దినాల్లో ఈ ప్రియురాలు, ప్రియుడు అనేది ఒకే భర్తగా పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఇక్కడ స్త్రీ అని పెట్టి క్లారిఫై చేస్తున్నాడు అన్నమాట కార్సన్ గారు. ప్రియురాలు, ప్రియుడు, యెరూషలేము కుమార్తెలు, సొలొమోను రాజు, తల్లి, సహోదరులు, వీళ్ళు తిరిగి ఇక్కడ తటస్థపడతారు. ప్రియులిద్దరూ సంతోషంగా వారి ప్రమాణాలను ఇక్కడ పునరుద్ధరించుకున్నట్టుగా మనం చూస్తాం. స్నేహితులంటే ఎవరు? యెరూషలేము కుమార్తెలని ఇక్కడ మనం చెప్పనవసరం లేదు. ఒక ప్రశ్న అడుగుతారు. అది ఏంటంటే, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే అని అడుగుతారు. ఆనుకొనుట అంటే ఏంటి? ఆమె బలహీనంగా ఉంది కాబట్టి ఆనుకుంటుంది, లేకపోతే అనారోగ్యంగా ఉంటుంది కాబట్టి ఆనుకుంటుంది అనేటువంటి విషయం కాదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ సన్నిహిత బాంధవ్యాన్ని సూచించేది. అంతేకాదు, ఆవిడ ఆ విలేజ్ నుండి మరి ఆ రాజధానికి రావటం, రాజు యొక్క సంస్థానంలోనికి రావటం పల్లకి మీద, మరి అది సంతోషకరమైనటువంటి వధువుగా మారిన ఆ గ్రామీణ అమ్మాయి అని ఆ అంశాన్ని గుర్తు చేస్తున్నట్టుగా
ఉంటది. అలాంటి అమ్మాయి ఈ విధంగా ఆహ్, రాజుకి వధువుగా మారింది అనేటువంటి ఆ యొక్క ఆ సన్నిహిత బాంధవ్యాన్ని సూచించేదిగా ఉంటది ఆ మాట. ఆనుకొని అనేటువంటిది. ఈ వచనంలోని నేను 5వ వచనంలో నేను చదువుకుందాం. 5-14 వరకు ఆ వచనాలు చదువుకుందాం. ఇది 5వ వచనం చాలా కష్టం. షూర్‌గా నేను చెప్పలేను అని కార్సన్ గారు అంటారు. కానీ ఇది అయ్యుండొచ్చు అని పర్హాప్స్ అని చెప్తాడు. ఎక్లీసియాసిస్ 8 5-14 పరమగీతం 8వ అధ్యాయం చివరి సెక్షన్ 5 దగ్గర నుండి 5వ వచనం నుండి 14వ వచనం వరకు. ధర్మమును ఆచరించు వారికి ఏమియు సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయం జరుగుననియు జ్ఞానులు మనస్సున. ఇది ప్రకటన గ్రంథం. ఇది సాంగ్ ఆఫ్ సాలమన్. మనం చదవాల్సింది సాంగ్ ఆఫ్ సాలమన్. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే? జల్దరి వృక్షం క్రింద నేను నిన్ను లేపితిని. అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను బ్యాక్ టు ద సేమ్ వర్స్. నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. నెక్స్ట్. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనదని, దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమయములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము. నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడును. మాకొక చిన్న చెల్లెలు కలదు. దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదము? అది ప్రాకారము వంటి దాయనా? మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదము. అది కవాటము వంటి దాయన దేవదారుములతో దానికి అడ్డులను కట్టుదుము. నేను ప్రాకారము వంటి దాననైతిని. నా కుశములు దుర్గములాయను. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. 11వ వచనం. బయలు హోమోను నందు సొలొమోనుకు ఒక ద్రాక్షవనము కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది. సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. దానిని కాపు చేయి వారికి 200 వచ్చును. 13. ఉద్యానవనములలో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు. నన్నును దాని విననిమ్ము. 14వ వచనం. నా ప్రియుడా త్వరపడుము, లఘువైన ఇరివలె ఉండుము. గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లలవలె ఉండుము. ఓకే. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి రీతిగా ఈ 5, 14 ఈ చివరి భాగంలో అక్కడ ఆ చక్రం అంటే విడిపోవటం, మరలా ఒకళ్ళనొకళ్ళు వెంటాడటం, మరలా శోభనంగా
ఉండటం అలాంటిది ఉండదు. ఇక్కడ స్నేహితులు ప్రశ్న అడుగుతారు. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతి అని అడుగుతారు. అది అంటే గ్రామీణ అమ్మాయి రాజుని పెళ్లి చేసుకోబోతుంది, రాజుని పెళ్లి చేసుకున్నది అనేటువంటి విధంగా ఆ యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి వచనంగా ఉంటుంది. ఇక్కడ 5వ వచనంలో నేను అనే హెబ్రీ సర్వనామమును బట్టి నేను అనేటువంటి మాట ఫెమినిన్ ప్రొనౌన్ లాగా ఉంటుంది. వధువు ప్రియురాలు తన ప్రేమికుని సంబోధిస్తున్నదిగా ఉంటుంది. ఈ వచనమునకు సంపూర్తిగా సంతృప్తినిచ్చే వివరణ నాకు తెలియదు అని అంటాడు. బహుశా గెస్ చేస్తున్నాడు, ఇది అర్థమై ఉండొచ్చు. 5వ వచనం అర్థం బహుశా తన ప్రియునిగా కాబోతున్న లేకపోతే కానున్న వ్యక్తిని మొదటిగా కలుసుకున్న సన్నివేశం ఆ స్త్రీ గుర్తు చేస్తున్నదేమో. బహుశా అతని తల్లి అతనిని గర్భము ధరించి అతనిని కనిన స్థలమేమో. అయినచో ఒక రకమైన కుటుంబ సంబంధాన్ని, తరతరాల సంబంధాన్ని సూచిస్తున్నది. సామాన్యంగా ప్రేమికులు మొదటిగా ప్రేమలో పడిరని తలంచుకొనవచ్చును, కానీ మానవ జీవితం ప్రేమతో మిళితమైనట్లు తెలివిగా ఆ స్త్రీ గ్రహించినది. ఇక్కడ మరలా చదువుతాను. ఒక రకమైన కుటుంబ సంబంధాన్ని, తరతరాల సంబంధాన్ని సూచిస్తున్నది. సామాన్యంగా ప్రేమికులు మొదటిగా ప్రేమలో పడిరని తలంచుకొనవచ్చు, కానీ మానవ జీవితము ప్రేమతో మిళితమైనట్లు తెలివిగా ఆ స్త్రీ గ్రహించినది. ఆమె దృష్టిలో ప్రేమ మరణమంత బలమైనది. మరణము తలుపు తట్టినప్పుడు దానిని ఎవరు ఆపలేరు కదా. మరణాన్ని ఎవరు ఆపగలరు? ప్రేమ పిలిచినప్పుడు కూడా అదే జరుగుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. ఈ వెలుగులో అసూయ అనేది రైటా రాంగా? ఒక ప్రేమికుడు మరి ఆ ప్రియురాలి ఎడల అసూయ పట్టడం మంచిదే కదా, నాశనం చేసేదిగా ఉండదు. కానీ నిర్గమకాండం 25లో వలె వ్యక్తపరచబడినట్లు, ఇది నిర్గమకాండం 25 యెహోవా దేవుడు ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత నేనే దేవుడిని, ఇంకా వేరొక దేవుడు లేడని చెప్పేటువంటి సందర్భంలో ఆయన ప్రేమపూర్వకమైనటువంటి రీతిగా ఇశ్రాయేలీయులు నా ప్రియురాలు లాంటి వాళ్ళు కాబట్టి వేరే దేవుళ్ళ వెంట వాళ్ళు ఇశ్రాయేలీయులు వెళితే ఆయనకి అసూయ. దానికి సంబంధించినటువంటి వాక్యం వ్యక్తపరచబడినట్లు ఉద్రేకభరితంగా ఆక్రమించుకునే నైతికత్వం. అంటే ఈ అసూయ దానికి డెఫినేషన్ ఏంటి అని అంటే ఉద్రేకభరితంగా ఆక్రమించుకునే నైతికత్వం. ఇట్ ఈస్ ఏ రైచియస్ క్లెయిమ్ ఆఫ్ పొజెషన్ అని ఇంగ్లీష్లో అంటారు. నిజమైన ప్రేమను ఆపలేము, కొనలేము. 7వ వచనం పోయింది. గాఢ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహంలో దాని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడును.
ఇక్కడ 8, 9 వచనాల్లో ఎవరు మాట్లాడుతున్నారో అది డిస్ప్యూటబుల్‌గా ఉంటది. అనేక మంది అనేక విధాలుగా దాన్ని అనువదిస్తారు. వివాదాస్పదంగా ఉంటుంది. సహోదరులు మాట్లాడుతున్నట్లుగా ఉన్నది. వారు మాట్లాడుతున్న చిన్న చెల్లెలు ఎవరు ఈ చిన్న చెల్లెలు? ఈ ప్రియురాలా? లేక ఆ ప్రియురాలు యొక్క చెల్లెలా? ఆమె చిన్న చెల్లి అని అంటారు గదా! ప్రియురాలు వివాహమునకు సిద్ధంగా లేదని వారు తలంచినప్పుడు లెంపకొట్టినట్లు వారికి ఆమె తిరిగి జవాబిస్తుంది. 10వ వచనం. 10వ వచనం చదువుకుందాం. నేను ప్రాకారం వంటి దాననైతిని, నా కుచములు దుర్గములాయను. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. అంటే ఐఎమ్ ఆఫ్ ఏజ్ అని చెబుతుంది. ఆమె లేక దానికంటే ఇంకా ఒక బెటర్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఈ చిన్న చెల్లెలు అనంటే ఆ ప్రియురాలి యొక్క సిస్టర్, చెల్లి. అది బెటర్ ఇంటర్ప్రిటేషన్ అని ఆయన తలస్తుంటున్నాడు. ఆ ప్రియురాలికి తన సహోదరులకు చిన్న చెల్లి అయ్యుండవచ్చును. ఆమె పెండ్లికి సిద్ధంగా లేదు. ఈ వివరణకు 2 కోణాలుంటాయి. ఈ ఈ మాట ఎందుకు చెప్పబడింది అనంటే, 2 దీనికి ఇది చెప్పటానికి 2 కోణాలున్నాయి. మొదటిదేంటంటే, ప్రేమించుటకు మరొక తరము సిద్ధముగానున్నది. ప్రియురాలు చెల్లి సిద్ధంగా ఉన్నది. ప్రేమించటానికి సిద్ధంగా ఉన్నది. మరలా ప్రేమ చక్రము కొనసాగుతుంది. ఆ ప్రియురాలి ఏ విధంగా ప్రేమలో పడి ఆ ప్రియుని వెంటాడిందో అలాంటి ప్రేమ చక్రం మరలా కొనసాగుతుంది. ఈ రెండవ కోణం ఏంటి అనంటే, ప్రియునితో సంబంధం కలిగి గలిగిన పరిపక్వత గల ప్రియురాలని ఎత్తి చూపించేదిగా ఉంటుంది. ఫాయిల్ అంటే ఒకదాన్ని ఎత్తి చూపించడానికి దానికి వ్యతిరేకంగా ఉన్న దాని ప్రక్కన పెడతారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రియునితో సంబంధం కలిగి సంతోషం కలిగిన పరిపక్వత. ఆ అమ్మాయికి చెల్లికి ఆ పరిపక్వత లేదు. ఈవికి పరిపక్వత ఉన్నది. పెండ్లి చేసుకోవచ్చు. పెండ్లి వయసే. అంతేగాని ఆ సహోదరులు ఆమెకి ఆమె చాలా చిన్న వయసు అంటానికి వీలు లేదు. ఆమె పెండ్లికి సిద్ధంగానే ఉన్నది అనేదాన్ని హైలైట్ చేసినట్టుగా ఉంటదన్నమాట. ద్రాక్ష తోట అలంకరణ కొనసాగుతున్న ఎడల 11, 12 వచనాలు. సొలొమోనుకు పెద్ద అంతఃపురము ఉండవచ్చును గాని ప్రియురాలి తోట అంటే వాళ్ళ సన్నివేశాన్ని సూచించేటువంటి ఆ ద్రాక్ష తోట. వాళ్ళ ప్రేమను ప్రత్యక్షపరిచేటువంటి ఆ స్థలం ద్రాక్ష తోట. ఇది యుఫమిజం అంటారు. ద్రాక్ష తోట అలంకరణ ఇక్కడ అలంకరణగా ఉంటుంది. అది లిటరల్‌గా కాదు, అలంకరణ భాషలో చెప్పబడింది. సొలొమోనుకు పెద్ద అంతఃపురం ఉండవచ్చును గాని ప్రియురాలి తోటను ఇవ్వగల అర్హత ఆమెకు మాత్రమే ఉన్నది. అంటే తన ప్రేమని ఎవరితో పంచుకోవాలో ఆమెకొక్కదానికే ఆ యొక్క అధికారం ఉన్నది. తనను ప్రేమించుమని ఆయన ఆజ్ఞాపించలేడు.
ఆ ప్రియుడు నన్ను ప్రేమించు అని ప్రియుడు ఆజ్ఞాపించితే కలిగేటువంటి ప్రేమ కాదు. సొలొమోను తన ద్రాక్ష తోటలోని లాభపు వంతును 200 షెకెములు పనిచేయు వారికి పంచిపెట్టవచ్చును గాని, ఆ స్త్రీ మాత్రం తన ద్రాక్ష తోటను, అంటే 1000 షెకెముల విలువ కలిగినటువంటి ద్రాక్ష తోటను, అంటే తన ప్రేమను తన ప్రియునికి మాత్రమే తప్ప మరి ఎవరికి ఇవ్వదు. ఇక్కడ ప్రియుడు అంటే సొలొమోనుకి తప్ప మరి ఎవరికి ఇవ్వదు. ఈ ముగింపు వచనాలు తన శోభన ప్రేమను పునరావృతము చేస్తున్నది. వాళ్ళ యొక్క ఇంటిమెసీని మరలా ఎత్తి చూపిస్తున్నటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఇక్కడ భార్యాభర్తల మీద, స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ చాలా గంభీరమైనది, లోతైనది, ప్రభావవంతమైనది. అది ఇంత బలంగా ఉంటుంది అనంటే అది ఉండాలి. లేకపోతే విడాకులకి దారి తీస్తుందన్నమాట. భార్యాభర్తల మధ్య గల ప్రేమను గురించి ఇక్కడ మనం చదువుతూ ఈ యొక్క పరమగీతాలని మనం ముగించుకుంటున్నాం. మరి మన కుటుంబ జీవితంలో అలాంటి ప్రేమ ఉండాలి భార్యాభర్తల మీద అని మనం ప్రార్థన చేద్దాం. మరలా ఇది కష్టతరమైనటువంటిది. అయినా కానీ దేవుని యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో అలాంటి ప్రేమను వ్యక్తపరచుకోవచ్చు, రెన్యూ చేసుకోవచ్చు. మరి కొంతమంది యానివర్సరీ చేసుకుంటారు, సిల్వర్ జూబిలీ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళ ప్రేమను ఆ నిబంధనలాగా మరలా పెండ్లి చేసుకున్నటువంటి రీతిగా మరలా రెన్యూడ్గా చేసుకుంటారు. అది చాలా మంచిది. ఇప్పుడు సీక్రెట్ ఏంటి? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అంటాం కదా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్లో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి అని అంటే, నా దృష్టిలో ఆ ప్రమాణం చేసినప్పుడు, పెళ్లి సమయంలో ప్రమాణం చేసినప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోవటం. దాన్ని జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఆ విధంగా ప్రమాణం చేశాం అని దాన్ని రెన్యూ చేసుకోవటానికి, దేవుని కృపను బట్టి మరలా రెన్యూ చేసుకోవడానికి వీలవుతుంది. అలాంటి కుటుంబాలుగా ఉండాలని దేవుని యొక్క ఆశ. ఈ పరమగీతాలను బట్టి మనం నేర్చుకునేది అది. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, దాంపత్య జీవితంలో, వివాహ జీవితంలో మీరు సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. మరి దీని గురించినటువంటి ఈ గ్రంథాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకంగా ఈ పరమగీతాలు, ఆ గ్రంథం, దీని నిమిత్తమై మీరు వ్రాసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మా కుటుంబాల్లో అలాంటి ప్రేమ ఉండేలాగున మీరు సహాయం దయచేయండి. మరి ప్రేమ రహితమైనటువంటి రీతిగా ఎన్నోసార్లు జరుగుతున్నది కాబట్టి మమ్మల్ని క్షమించవలసిందిగా వేడుకుంటున్నాం. ప్రభు, ఒక మాదిరికరమైనటువంటి కుటుంబాలుగా మా కుటుంబాలను తీర్చిదిద్దుమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.